హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను మీ నవీన. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నవీన నాగేష్ వ్లాగ్స్. ఏంటి నవీన చాలా రోజుల తర్వాత వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నారా? నేను చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. అది కూడా నా బర్త్డే వీడియోతోటి. లైఫ్లో ఫస్ట్ టైం అండి నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. ఓకే అండి, చూడండి నా బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీకు చెప్తాను. ఇది యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకోలేదని మా ఫ్రెండ్స్ ప్లాన్ చేసి నా బర్త్డే సెలబ్రేట్ చేశారు. డైరెక్ట్గా నాకు సడన్ సర్ప్రైజ్ అనమాట. మా హౌస్కి వచ్చేసి కేక్ అరేంజ్ చేశారు. యాక్చువల్గా వస్తారు, మేబీ ఏ గిఫ్ట్ తీసుకొస్తారు అనుకున్నాను, కానీ ఇలా మంచి గిఫ్ట్ కూడా తీసుకొచ్చారు. నేను చాలా రోజుల నుంచి మా అబ్బాయి నన్ను అడుగుతున్నాడు, అమ్మ మనం కొత్త హౌస్ కట్టుకున్నాం కదా, అక్వేరియం తీసుకొచ్చు అనుకున్నారు. ఆ మాట మా ఫ్రెండ్స్ ఎప్పుడో విన్నారంట, అందుకని అక్వేరియం తీసుకొచ్చారు. అయితే నేనన్నాను, ఏంటి అక్వేరియం తీసుకొచ్చారు, నాకు గిఫ్ట్లా లేదు మా అబ్బాయికి గిఫ్ట్లా ఉంది అని అన్నాను. అంటే వాళ్ళు ఏమన్నారంటే, కౌశల్ హ్యాపీగా ఉంటే నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అని అన్నారు. చూడండి, ఇక్కడ కేక్ కటింగ్ చేయడం కోసం మా ఇంట్లో మ్యాచ్ బాక్స్ కనిపించకపోతే మేము యూస్ చేసాం, ధూప్ స్టిక్ యూస్ చేసి పెట్టామన్నమాట. దానికైతే నేను ఒక్కసారిగా మా హస్బెండ్ కూడా నవ్వుకున్నాను, నీకు చాలా సొచ్చి తెలియదట్లు ఉంటాయని అనుకుంటున్నారనమాట. చూడండి, నేను చాలా హ్యాపీగా ఉన్నానమాట. మా అబ్బాయిని అన్నాను, రా బాబు కేక్ కటింగ్ చేద్దామని చెప్పాను. చెప్తే అదేంటి నీ బర్త్డేనా నా బర్త్డేనా, నువ్వు కేక్ కటింగ్ చేయాలి కానీ నేనెందుకు చేయాలి అంటున్నాడు అనమాట. అరే పర్లేదు నాన్న, మన ఇద్దరం ఒకేసారి కేక్ కటింగ్ చేద్దాం అంటే వినలేదు. అందుకే నేనే కేక్ కటింగ్ చేశాను. కానీ చాలా హ్యాపీగా ఉందండి. చూడండి, ఇప్పుడు మా అబ్బాయి తిన్నంటున్నాడు, నీది బర్త్డే కదా నేను తిన్ను అంటున్నాడు, కానీ నువ్వు తినాలి అని చెప్పి మా అబ్బాయికి పెట్టేశాను. నెక్స్ట్ మా హస్బెండ్కి పెట్టాను, నెక్స్ట్ మా ఫ్రెండ్స్కి పెట్టాను. చూడండి, మా ఫ్రెండ్స్ కూడా కనిపిస్తారు. అలాగే మా ఫ్రెండ్స్ ఫిష్ ట్యాంక్తో పాటు నాకు ప్లాంట్స్ కూడా ప్రజెంట్ చేశారండి. ప్లాంట్స్ ఎందుకు చేశారంటే, నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పి మా అబ్బాయికి నచ్చిందని చెప్పి ఫిష్ ట్యాంక్ తీసుకున్నారు, నాకని చెప్పేసి ప్లాంట్స్ తీసుకున్నారు. ఇంకా నాకు ఎంత ఇష్టమైన గిఫ్ట్స్ అంటే ఇవి, లైఫ్లో నాకు చాలా ఇష్టమైన గిఫ్ట్స్ అన్నమాట ఇవి. నేను అందుకే ఆ విషయానికి కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. కానీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలంటే మా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మంచి గిఫ్ట్స్తో పాటు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేరు కాబట్టి బర్త్డే సెలబ్రేట్ చేశారు కదా, దానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్. ఇదిగోండి తినే ఇంకొక ఫ్రెండ్ భావన, వీళ్ళిద్దరూ కలిసి నా బర్త్డే సెలబ్రేట్ చేశారనమాట. అలాగే ఇంకో విషయం చెప్పనా, ఈ వీడియోలో పెద్ద జోక్ ఏంటంటే, మా అబ్బాయి అన్నాడు, అమ్మ డాడీ వీళ్ళందరూ గిఫ్ట్స్ ఇస్తున్నారు కదా అమ్మకి, మనం కూడా బర్త్డేకి గిఫ్ట్ ఇద్దాము అన్నాడు. అంటే కౌశల్ అన్నాడు, అమ్మ నీకు ఏం గిఫ్ట్ కావాలి అని అడిగితే, నాకు డైమండ్ నెక్లెస్ కావాలి చిన్న అన్నాను. అంటే వాళ్ళ డాడీని అడిగితే, డాడీ అమ్మకి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇద్దామంటే, నన్ను ఎవరైనా కొనుక్కుంటారేమో చూడండి అమ్మ, వాళ్ళకి తీసేసి నాకు మీ మమ్మీకి ఒక డైమండ్ నెక్లెస్ ఇచ్చేద్దామని చెప్పారు. ఆ విషయానికి నేను చాలా నవ్వుకున్నాను తెలుసా. ఇంకా నా బర్త్డేకి కొన్ని గిఫ్ట్స్ వచ్చాయండి. ఆ గిఫ్ట్స్ ఏంటి, ఎవరు ఇచ్చారు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి నా బర్త్డే మాత్రం ఫస్ట్ టైం నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూసేయండి. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ మాత్రం మీకు పోస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు సంవత్సరం ఎప్పుడు కేక్ కటింగ్ చేయను. అసలు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి కేక్ కటింగ్ అనేది తెలియదు. అసలు ఫస్ట్ టైం అన్నమాట కేక్ కటింగ్ చేయడం. తెస్తాను మాట్లాడి కూడా తెస్తున్నాను. ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా కేక్ కటింగ్ చేయలేదు. భావన అనుకున్న వాళ్ళు కేక్ కటింగ్ చేశారు. అసలు చేయలేము నిజంగా.
ఎవరైతే ఉన్నారా? అవును. ఎవరికి బాగుంది అసలు.